తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుందో మనకి లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగిందండి. సో ఎవరైతే రేపు పెన్షన్లు తీసుకుందాం అనుకుంటున్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి తప్పకుండా. ఆ ఇన్ఫర్మేషన్ అనేది తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి సో రేపు ఆ బ్యాంక్ అకౌంట్ల ద్వారా అలాగే పోస్ట్ ఆఫీస్ల ద్వారా అలాగే చేతి నుంచి పెన్షన్లు ఎవరైతే తీసుకుంటారో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో సో వాళ్ళందరికీ కీలకమైన సమాచారం అనేది చెప్పుకోవచ్చు. మీకు లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఈ వీడియోలో ఏ జిల్లాలలో ఏ టైంకి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు, కొన్ని జిల్లాలలో మాత్రమే రేపు పెన్షన్లు పంపిణీ అనేది కొనసాగుతుంది. సో దానికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మన గంట క్రితమే. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ ముందుకైతే రావడం కారణం అయితే జరిగింది. సో ఏ జిల్లాలలో ఏ టైంకి ఎప్పటి నుంచి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సుష్ట సమాచారం అనేది అందించడానికి మీ ముందుకి వీడియో రూపంలో రావడం అయితే జరిగిందండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారంగా మనకి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్లు అనేది కొనసాగించడం అయితే జరుగుతుందంట. సో ఇక రేపటి నుంచి ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు జమ చేస్తున్నారా అన్న దానిపై మీకు ఈ వీడియోలో మంచి అర్థమయ్యేటట్టు ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. మనకి రేపటి నుంచి పంచబోయే పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా కూడా ఈ వీడియోలో చెప్తాను. ఇప్పటివరకు కొన్ని జిల్లాలలో మాత్రమే పెన్షన్లు అనేది పంపిణీ చేయడం పూర్తయింది. ఇంకా చాలా జిల్లాలలో ఇప్పటివరకు పెన్షన్లు అనేది ప్రారంభించలేరని అయితే మనకైతే అప్డేటు. సో అదేవిధంగా మన చాలామంది సబ్స్క్రైబర్లకు కూడా ఇప్పటివరకు పెన్షన్లు అనేది అందలేవని అయితే అంటున్నారు. సో దీనిపైన ఇన్ఫర్మేషన్ మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఏ టైంకి ఏ జిల్లాలలో రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు, ఓన్లీ ఎన్ని జిల్లాలలో మనకి 1 నుంచి మొదలుకొని 15 జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లు జమ చేస్తున్నారంట. సో ఆ జిల్లా ఏంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు వీటీ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులకు బంధువులకు ఈ వీడియోని అయితే షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి అని అయితే మీకైతే చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ వీడియోని అయితే తప్పకుండా అయితే లైక్ చేయండి. సో ఇక మనమైతే అప్డేట్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాలలో రేపు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది. మనకి దానికి మీరు ఇక్కడ అడిగినట్టయితే ప్రశ్న కొత్త పెన్షన్లు అవి పాత పెన్షన్లు అని అడిగినట్టయితే అవి మనకి ఏదైతే పోయిన వారం రోజుల కింద చాలు చేసిన పెన్షన్ల ప్రకారం చూసినట్టయితే చెప్పిన విధానంగా మనకి పాత పెన్షన్లే జమ చేస్తున్నారంట. అంటే రేపు కూడా పాత పెన్షన్లే మన ఖాతాలో జమ చేస్తున్నట్టుగా అనైతే అప్డేట్ అయితే ఉంది. సో ఇక రేపటి నుంచి పాత పెన్షన్లు జమ చేసే జిల్లాలు చెప్తున్నాను, ఇప్పుడైతే వినండి. రేపు రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, నల్గొండ, జగిత్యాల, సిరిసిల్ల, మంచిర్యాల ఇటువంటి జిల్లాలలో రేపు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట. అదే పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా చేతి నుంచి తీసుకునే పెన్షన్ల అన్ని ఖాతాలలో ఎలా అయితే పెన్షన్లు తీసుకుంటారో నెల సో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకి రేపటి నుంచి ఇప్పుడు దాకా చెప్పిన జిల్లాలలో మనకి రేపు పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుందంట. సో తప్పకుండా ఈ జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి, అలాగే వేరే వారికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇంకా మిగతా జిల్లాలకు ఎప్పుడు పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారైతే ఇక్కడ ప్రశ్నిస్తున్నట్టయితే మనకి మొత్తంగా 100% ఈ పెన్షన్ల పంపిణీ పూర్తి చేసే వరకు మనకి ఏదైతే అప్డేట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జనవరి చివరి వారం లేదంటే జనవరి మొదటి వారం లోపు ఈ పూర్తి స్థాయి పెన్షన్లను పంపిణీ పూర్తి చేస్తామని అయితే మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.